నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ తిరుపతి. దయచేసి ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వీడియోలు స్క్రోల్ చేయడం కాసేపు బంద్ చేసి ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీ సోషల్ మీడియాలో మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు అంశం ఇప్పుడు యావత్ భారతదేశంలోనే సంచలనంగా మారింది. ప్రత్యేకమైనటువంటి లడ్డును, పవిత్రమైనటువంటి లడ్డును, అత్యంత అద్భుతమైనటువంటి లడ్డును అపవిత్రం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ లడ్డూలో ఫిష్ ఆయిల్, చేప నూనె, తర్వాత కొవ్వట, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు, పవిత్రమైనటువంటి లడ్డూలో ఇవన్నీ కలిపేటటువంటి ప్రయత్నం చేశారట. లడ్డూను గతంలో టీడీపీ హయాంలో ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో, మంచిగా తయారు చేసేటటువంటి కాంట్రాక్టర్ ఉంటారో, ఆ మంచిగా తయారు చేసేటటువంటి కాంట్రాక్టర్ని బంద్ చేపించి జగన్మోహన్ రెడ్డి ఓన్గా వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండట. వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి దాంట్లో కమిషన్ మింగే ప్రయత్నం చేశారు. లడ్డూలో కూడా కమిషన్ మింగే ప్రయత్నం చేసిండు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి భూములు మింగుతాడు, రిషికొండ అని చెప్పి ప్యాలెస్ కట్టుకున్న, మొత్తం కొండనంతా చెక్కేసి అక్కడ మొత్తం ఆ రిషికొండ ప్యాలెస్ కట్టుకొని ఆ ప్యాలెస్ లో బాత్రూమ్ కి 2 కోట్లు, ఎక్పప్లకు 7 కోట్లు, 8 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ వైసీపీలో అనేకమైనటువంటి ఎమ్మెల్యేలు అరాచకం చేసేటటువంటి వాళ్ళే. మహిళలను వేధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, భార్యలను కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, వదిలేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అయితే ఇంత దుర్మార్గులు ఉన్నా కూడా వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయడు, ఇంకా వాళ్ళని కాపాడుకునే వస్తాడు, ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇట్లా మాట్లాడితే చాలా మందికి ఇబ్బంది అవుతుంది. అన్న మీరేందన్నా ఆంధ్ర టాపిక్ మాట్లాడుతున్నారు అని చెప్తారు. ఆంధ్ర టాపిక్ కాదు, ఇది పవిత్రకు సంబంధించినటువంటి టాపిక్. పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డును అపవిత్రం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది వైసీపీకి సంబంధించినటువంటి బ్యాడ్ చేసినటువంటి కథనే. టీటీడీ చైర్మన్ పైన ఫస్ట్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి పైన కూడా ఎంక్వైరీ చేయాలా. ఏం జరిగింది, ఎందుకు తిరుపతి లడ్డూలో ఎందుకు కల్తీ జరిగింది, భక్తులందరూ కూడా ఆందోళన పడుతున్నారు. ఇంత ఘోరమా అని చెప్పి. ఎప్పుడు తిరుపతి పోయినా కూడా, ఎవరైనా సరే ఎప్పుడు తిరుపతి పోయినా ఫస్ట్ లడ్డూ తింటారు. అంత పవిత్రమైనటువంటి లడ్డు, అమృతం కూడా అంత టేస్ట్ ఉండదండి. బెల్లం ఉంటుంది కదా, బెల్లం చక్కెర కూడా అంత టేస్ట్ ఉండదు. అంత అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంటుంది తిరుపతి లడ్డు. మంచిగా నెయ్యితో చేస్తారు, దాంట్లో బాదం, పిస్తా అన్ని కూడా ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది లడ్డు. నేనే చాలాసార్లు తిరుపతి పోయినప్పుడు ఫస్ట్ నేను ప్రసాదం దగ్గరికే పోతా. ప్రసాదం దగ్గర పోయినాక ప్రసాదం ఒక్క చిన్న పీస్ నోట్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే అంత అద్భుతమైనటువంటి అంశం ఉంటుంది, ఒక ఫ్రీనెస్ ఉంటుంది ఆ లడ్డూలో. అంత పవిత్రమైనటువంటి లడ్డు, అంత గొప్ప లడ్డూను అపవిత్రం చేసే కోణంలో ఈ వైసీపీ నేతల ప్రవర్తన కనబడుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానానికి కేవలం ఆంధ్రాకి సంబంధించిన రాష్ట్ర ప్రజలు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది అమెరికా నుండి వస్తారు, దుబాయ్ నుండి వస్తారు, జర్మనీ నుండి వస్తారు, పక్కపక్క దేశాల నుండి కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కటిక పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు కూడా అప్పు చేసి మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ఆఖరికి నేను చెప్తున్నా కదా, చాలా మంది నన్ను అడుగుతున్నారు, అన్న ఎందుకన్నా ఈ హెయిర్ అంత ఎందుకు ఉంచుతున్నావు, ఈ గడ్డం అంత ఎందుకు ఉంచుతున్నావు, ఏమైందన్నా అంటే చాలా మంది అడుగుతారు, కటింగ్ చేయించుకోండి అన్న అని చెప్పి. నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయేటటువంటి నా మొక్కున్నది. సో నేను తిరుపతికి వెళ్ళాలి, నా మొక్కున్నది. సో నెక్స్ట్ వీక్ పోదామనే ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ పోదామనే ఒపీనియన్లోనే ఈ వార్త వచ్చింది. ఇప్పుడు నా లెక్క చాలా మంది భక్తులు అయోమయంలో ఉన్నారు. అయ్యో అదేంటి గింత ఘోరమా, చేప నూనె వాడడం ఏంటి, బీఫ్ ఆయిల్ అట, బీఫ్ ఆయిల్, ఈ కొవ్వు వాడడం ఏంటి, జంతువులకు సంబంధించినటువంటి ఏదైతే ఆ పార్ట్స్ ఉంటాయో వాటితో ఆయిల్ తయారు చేయడం ఏంటి, గింత ఘోరమా. ఇప్పుడు తిరుపతి లడ్డు అంటే అందరికీ కూడా ఇష్టం ఉంటుంది, ఒక పవిత్రమైనటువంటి ఒక అమృతం లెక్క భావిస్తారు. మళ్ళీ తిరుపతి చాలా దూరం ఉంటుంది, కొండలు ఎక్కుతూ పోవాలా, అందుకే 7 కొండలు అని చెప్పి ఒక పేరు ఉంటుంది. 7 కొండలు దాటి దేవుని దర్శించుకోవడానికి పోవాలా. అంత పవిత్రమైనటువంటి లడ్డును వీళ్ళు ఆగం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎవరెవరైతే తిరుపతి లడ్డును అపవిత్రం చేసి
తిరుపతి లడ్డూలో కల్తీ చేసేటటువంటి చాలా మంది ఉన్నారో వాళ్ళంతా నాశనం అయిపోవాలా. ఎవ్వరు కూడా వారు బతకడిగా ఎవరెవరైతే తిరుపతి లడ్డును అపవిత్రం చేసి దాంట్లో ఈ పంది కొవ్వును, చేప ఆయిల్ను, లేకపోతే బీఫ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ కొవ్వును అదంతా కలిపి ఎవరెవరైతే రచ్చరచ్చ చేసిరో వాళ్ళందరినీ డైరెక్ట్ అరెస్ట్ కాదు, తీసుకురావాలా, రోడ్డు మీద నిల్చోబెట్టి ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఫస్ట్. ఇంత పవిత్రమైనటువంటి లడ్డూను ఎట్లా మీరు అపవిత్రం చేస్తారా బాబు అని చెప్పి ఫస్ట్ వాళ్ళని తన్నాలా. ఎవరెవరైతే లడ్డూను ఖరాబ్ చేసిండో జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఫస్ట్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలా. మళ్ళీ జగన్ రెడ్డి ఏమంటాడు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ఉత్తుత్తగానే అంటున్నాడు. మరి అయితే లాబొరేటరీకి సంబంధించినటువంటి ఆ టెస్ట్ లో ఇవన్నీ బయటికి ఎందుకు వస్తాయి? ఇదంతా అబద్ధం అని చెప్తే ఇవన్నీ ఎందుకు వస్తాయి బయటికి? ఇవన్నీ రావాల్సినటువంటి అవసరం ఏమున్నది? అందుకే మీకు విత్ లాబొరేటరీకి సంబంధించినటువంటి ఆ ఫామ్ తో సహా చూపించే ప్రయత్నం చేస్తున్నా. కావాలంటే జూమ్ పెట్టుకునే ప్రయత్నం చేసి ఇవో చూడండి ఒకసారి మీరు చాలా క్లియర్ గా. శాంపుల్ నేమ్ గి, తర్వాత వాల్యూ ఆఫ్ శాంపిల్ ఎట్లుండాలా? ఎస్ శాంపిల్. అసలు వాల్యూ ఎట్లుండాలంటే లడ్డుకు సంబంధించిన వాల్యూ మినిమం ఉండాల్సింది ఎంత, యాజ్ పర్ వాల్యూ మెజర్స్ లిమిట్స్ దాటిపోయి మెజర్ ఎంత ఉందో ఇది కూడా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఎంత ఉండాలా? ఫస్ట్ 86.62 ఉండాలా. ఎంతున్నది? 98.052 101.95 ఉంది. సెకండ్ది 106.18 అని ఉండాలా. 99.42 to 100.58 ఉంది. చూడండి ఎంత పెరిగిపోయిందో. తర్వాత ఇక్కడికి వచ్చేసి 22.43 ఉండాల్సింది 95.90 to 104.10 అట. ఎంత పెరిగిపోయిందో చూడండి. తర్వాత ఫోర్త్ 117.42 ఉండాలా, కానీ ఎంత ఉన్నది? 97.96 102.4. ఇక్కడ మంచిగా నాణ్యత ఉన్నటువంటి లడ్డును ఇక్కడ తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇంత వాల్యూ ఉండాలా, ఆ వాల్యూని ఇంత లిమిట్ కి మార్చేసే ప్రయత్నం చేస్తారు. ఉండాల్సినటువంటి వాల్యూస్ అన్ని ఇట్లా, కానీ ఉన్నటువంటి వాల్యూస్ ఇట్లా ఈ విధంగా చేసారు లడ్డూలు. కోట్లాది మంది భక్తులండి, కోట్లాది మంది భక్తులు ఎక్కడెక్కడ నుండి వస్తారు, రాష్ట్రాల నుండి, దేశాలు దాటి వస్తారు, ఖండం నుండి వస్తారు. ఇంత ఘోరమా? ఇంకా వైసీపీ బ్యాచ్ అంటున్నది మీరు దుష్ప్రచారం చేయడం వల్ల భక్తులు ఆందోళన పడుతున్నారని చెప్పి. ఎవరా బాబు చెప్పింది? భక్తులు అడుగుతున్నారు ఇది కరెక్టేనా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. ఏమన్నా బుద్ధి ఉండాలా కదా బాబు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. బుద్ధి ఉండాలా కదా ఈ పని చేసిన వాడికి. మంచి కాంట్రాక్టర్ ఉన్నప్పుడు ఆ మంచి కాంట్రాక్టర్ని ఎందుకు మీరు వైదొలిగించే ప్రయత్నం చేస్తారు? టీడీపీలో ఎప్పుడైతే టీడీపీ అధికారంలో ఉందో, లేకపోతే మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి వల్ల నాయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అద్భుతంగా ఉంటుండే. ఇప్పుడు ఎందుకు ఇంత దారుణంగా తయారైపోయింది? ఉన్న కాంట్రాక్టర్ని తీసేసి కొత్త కాంట్రాక్టర్కి ఎందుకు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు? ఈయన బూమ్ బీర్లను తీసుకొస్తాడు మళ్ళా సారు. ఈయనకు అన్ని ఓన్ బ్రాండ్స్ కావాలి, జై బ్రాండ్స్ అని చెప్పి జై బ్రాండ్స్ ఉనికి ఇచ్చిండు. వాడన్ని మొత్తం కల్తీ చేసి చాలా మంది ప్రజలను అక్కడ చంపేసిండు. ఈ లడ్డు కల్తీ చేసి లడ్డు కల్తీలో కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఎంత ఘోరం, ఎంత దారుణం చూడండి. 19.72 ఉండాలా, 95.68 to 104.32 మెథడ్. ఎంత ఉండాలా, ఎంతున్నది? అందుకే మీకు ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. ఈ దెబ్బకు జగన్మోహన్ రెడ్డి అడ్డంగా బుక్ అయిపోయింది, దొరికిపోయింది, ఆప్షన్ లేదు ఆయనకు. ఒకసారి ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి టెస్ట్ రిపోర్ట్ లో వాళ్ళు పొందుపరిచినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఒకసారి చూడండి. ఫారెన్ కి సంబంధించిన ఫ్యాక్ట్. సో చూసుకోండి, ఇక్కడ సోయాబీన్, సన్ఫ్లవర్, ఒలీవ్, రాపిసీడ్, లిన్సీడ్, వీట్ గ్రామ్, మైస్ గ్రామ్ అట. తర్వాత కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. చూడండి ఫిష్ ఆయిల్ కూడా, చేపకి సంబంధించినటువంటి నూనెను కూడా దీంట్లో వాడే ప్రయత్నం చేస్తారట. ఏం వాడాలా, ఏం వాడేది ఒకసారి మీరు చూడండి చాలా క్లియర్ గా. సెకండ్లీ కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఆయిల్, కెర్నల్ ఫ్యాట్ అట. కోకోనట్ కు సంబంధించినటువంటి ఆయిల్ ఉన్న పామ్ కెర్నల్ ఫ్యాట్ కూడా వాడే ప్రయత్నం చేస్తారట. చూడండి కోకోనట్ ఆయిల్ తో పాటు కోకోనట్ లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జును కూడా లోపల వాడే ప్రయత్నం చేస్తారు. ఆ గుజ్జును మొత్తం మిక్స్ పడితే, గుజ్జు మీన్స్ లోపల కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరిని మొత్తం కూడా మిక్స్ పడితే వైట్ కలర్ మొత్తం కూడా అది పాల లెక్క అయిపోతుంది, మంచి టేస్ట్ వస్తుంది. దాన్ని కూడా కలిపేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ అంశంతో పాటు పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అట. పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. వీడు మనుషుల దున్నపోతుల
ఎంత ఘోరమో చూడండి. ఎంత పవిత్రమైనటువంటి లడ్డును వీళ్ళు ఆగం చేసే ప్రయత్నం చేసినారు. ఎంత నాణ్యమైనటువంటి లడ్డును వీళ్ళు ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి ఎట్లా సృష్టించారు చూడండి. ఎవడన్నా వాడతారా బాబు? బీఫ్ ఆయిల్ ఎవడన్నా వాడతాడా? ఫిష్ ఆయిల్ ఎవడన్నా వాడతాడా? ఎంత పవిత్రత లడ్డు. తిరుపతి లడ్డు అంటే ఇట్లా కండ్లకు అద్దుకొని తింటారు. అంత పవిత్రమైనటువంటి లడ్డుని ఇంత ఇబ్బంది పెట్టాలరా బాబు? మీ సొంత ప్రయోజనాల కోసం. చేతగాకపోతే తప్పుకోవాల్సింది. చేతగాకపోతే వారికి తయారు చేయడం రాకపోతే ఆ కాంట్రాక్టర్ని తీసేసి పాత కాంట్రాక్టర్కే మళ్ళీ ఇవ్వాల్సింది. పాత కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడట, నేను చేస్తాం సార్ అంటే వద్దని చెప్పినాడట. కొత్తోనికి ఇచ్చిరు. ఆ కొత్తోడు ఇవన్నీ వాడిండు. తర్వాత LARG లార్జ్ అని చెప్పి ఉన్నది. ఈ లార్జ్ అంటే నేను గూగుల్లో సర్చ్ చేసి చూసిన, ఇది జంతువులకు సంబంధించినటువంటి కొన్ని ఆ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ బొక్కలు ఇంకోటి ఉంటాయి కదా, వాటితో ఆయిల్ తయారు చేస్తారు. వాటిని కూడా వాడేటటువంటి ప్రయత్నం చేసినట్టు. ఎంత దారుణం చూడండి. కాబట్టి ఇప్పుడు గతంలో ఎవరైతే టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నారో ఆయన పైన ఎంక్వైరీ చేయాలా, జగన్మోహన్ రెడ్డి పైన ఎంక్వైరీ చేయాలా, తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి వాళ్ళపైన కూడా ఎంక్వైరీ చేయాలా, దేవాదాయ శాఖకు సంబంధించిన కమిషనర్ ఎవరైనా ఉంటే వాళ్ళపైన కూడా ఎంక్వైరీ చేయాలా, అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో అన్ని అంశాలు బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత ఘోరం చూడండి, ఎంత దారుణం. మంచిగా పాలుతో నెయ్యితో తయారు చేస్తారు. పాలు మిక్స్ చేసి నెయ్యి తీసి ఆ నెయ్యితో మంచిగా తయారు చేస్తారు లడ్డు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా వినే ప్రయత్నం చేయండి. ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అందుకే ఈ జన్మలో పనిష్మెంట్ ఇచ్చిండు. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసిండు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ పార్టీని ముక్కలు చేసి ఆ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఓటమి పాలు చేసి పోయి ఇంట్లో పండుర్రపోయి అని చెప్పి పనుకోబెట్టిండు. దేవుడితో పెట్టుకోవద్దు ఎప్పుడు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, దేవుడితో ఎప్పుడు పెట్టుకోకు. నీ జై బ్రాండ్లతో పెట్టుకున్నావు, నీ మందు సీసాలతో పెట్టుకున్నావు. సరే, నువ్వు మందు వంచుతేనో ఇంకోటి చేస్తే జనాల్ని కోటేశ్వరని నువ్వు అనుకున్నావు, అక్కడ కూడా ఫెయిల్ అయిపోయినావు, అది వేరే విషయం. కానీ దేవుడికి సంబంధించినటువంటి ప్రసాదంతో ఆడుకున్నావు చూడు, దేవుడే నీకు సమాధానం చెప్పింది. నన్నే మోసం చేస్తావా అని చెప్పి నిన్ను ముక్కలుగా ఓడగొట్టి ముక్కలుగా నీ పార్టీని చీల్చి చెండాడి తీసుకుపోయి లోపల కూర్చోబెట్టింది. ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉన్న కథ. దేవుడితో ఎప్పుడు ఆటలాడొద్దు, గుర్తుపెట్టుకోండి. అంటే వెంకటేశ్వర స్వామి వితరణ చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాన్ని. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్ల ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడ కాకుండా మీరు చూశారు, తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలు ఉంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అది మరి వారి కోరికలని చెప్పుకోవాలని వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారేసేయడం చాలా దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాల్సిందే, దాన్ని కూడా గౌరవించాలి. రైట్.
ఇది నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట. సో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి బ్యాచ్ పైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరెవరైతే తిరుపతి దేవుడికి సంబంధించిన లడ్డు విషయంలో అపవిత్రం ఎవరైతే చేసినా వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాకు తెలిసి అందరు భక్తులు ఇలాగే కోరుకుంటారు. ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి అంశంతో అందరూ మాట్లాడుతున్నారు. చాలా బాధాకరమైనటువంటి అంశం. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పైన లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 100% వాళ్ళు నాశనం అయిపోతారు. ఎవరైనా నిజంగానే ఆ లడ్డు విషయంలో ఎవరెవరైతే హస్తం ఉండి ఎవరెవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారో, ఈ కల్తీకి ఎవరెవరైతే పాల్పడ్డారో వాళ్ళందరూ నాశనం అయిపోతారు. ఆల్రెడీ నాశనమైరు, సగం మొత్తం ఖతమైపోతారు, సర్వం కోల్పోతారు వాళ్ళంతా. మీరు చూడండి, రాసి పెట్టుకోండి మీరంతా. ఇదే అయితే చూడండి.